చిత్రకి అన్నం తినిపిస్తున్న రాజేశ్వరి చొరవగా లోనికొచ్చిన సుశీలను చూసి తొట్రుపడి రండి అంది తప్పదన్నట్లుగా. సుశీల చనువుగా వచ్చి కూర్చుంటూ బాగున్నారా? ఏవో పనుల్లో పడి మీ గురించి పట్టించుకోవడం లేదు, ఏమనుకోకండి అంది చిరునవ్వుతో. అయ్యో, ఎంతకన్నా ఏం చేయాలి, అకస్మాత్తుగా వచ్చి పడ్డాం, అన్ని సదుపాయాలు చేశారు అంది రాజేశ్వరి చిరునవ్వు కొని తెచ్చుకుని. నిజానికి లోలోపల ఆమె కుళ్ళిపోతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకని వరూదిని జీవితం చిగురించడం లేదో ఆమెకు అర్థం కావడం లేదు. బంగారం లాంటి కుర్రాడు మనసా వాచా ప్రేమించి పెళ్లికి సిద్ధపడితే ఎక్కడ్నుంచో గెద్దలా ఆమె సంతోషాన్ని ప్రతిసారి ఎత్తుకుపోతున్న విధిని చూసి నివ్వెరపోతుంది ఆమె మనసు. ఆ పిల్లంత నష్టజాతకురాలా? పూర్వజన్మలో అంత పాపం చేసి పుట్టిందా? లేక క్షణక్షణం తనని కొంగదీయడానికే ఆమె జీవితం అలా మూడు బారిపోతోందా? ఏంటో ఆలోచిస్తున్నారు మీరు అంది సుశీల రాజేశ్వరిని గమనిస్తూ. అబ్బే, అదేం లేదు, కాఫీ తీసుకుంటారా అని అడిగింది రాజేశ్వరి తొట్రుపాటుగా. మర్యాదలేం వద్దు, ఇంటి పక్కనే ఉంటుంటా. నేను ఒరుదిని కోసం వచ్చాను. ఇంతకీ ఏది తను అంది సుశీల. తలనొప్పిగా ఉందని పడుకుంది అని సర్దింది రాజేశ్వరి. పని లేకుండా ఉంటే అంతే, ఏది పిలవండి, తనతో పనుండి వచ్చాను నేను. రాజేశ్వరికి ఇక తప్పలేదు. నిజమే, పనిలో పడాలి తను. ఇలా బెంగతో చిక్కి శల్యమైతే రేపు చిత్రగతి ఏంటి అనుకుంటూ వరూదిని లేపింది. వరూదిని పడుకుంది, కానీ నిద్రెక్కడది? తన ప్రమేయం లేకుండా దొర్లిపోతున్న తన జీవితాన్ని చూసి ఆమె నివ్వెరపోతోంది. హేమంతిక తనకి లేడనే నిజాన్ని భరించలేకపోతోంది. పరిగెత్తుకెళ్లి హేమంతిని గాఢంగా కౌగిలించుకుని గోవురుమనాలనిపిస్తోంది. ఎవరికీ ఏమాత్రం ఇబ్బంది లేని తమ మధ్యకి ఎందుకెంతమందొచ్చి నిప్పులు పోస్తున్నారు? మనిషి ఆకారంలో ఇన్ని పిశాచాలుంటాయా? ఆలోచనల్ని తెంచుకుంటూ తల్లివైపు చూసింది ఏంటన్నట్లు. పక్కింటి సుశీల్ గారు వచ్చారమ్మా, నీతో ఏంటో మాట్లాడాలట. వరూదిని నొసలు చిట్లించి నాతోనా అంది. అవునమ్మా, రా, బాగోదు, మన అవసరాలన్నీ ఆమె చూస్తున్నారు కదా, ఒకసారి పలకరించు అంది బ్రతిమాలుతున్న ధోరణిలో. వరూదిని మెల్లగా లేచి జుట్టు సరిచేసుకునొచ్చి హాల్లో ఉన్న సుశీలకి నమస్కరించింది. రామ్మా రా, ఏంటంత నీరసంగా ఉన్నావు, ఒంట్లో కాని బాగలేదా అని అడిగింది సుశీల ఆప్యాయంగా వరూదిని పక్కన కూర్చోబెట్టుకుంటూ. వరూదిని చిన్నగా నవ్వడానికి ప్రయత్నించింది. కొద్దిగా తలనొప్పి అంది చిన్నగా. అన్నీ పోతాయి ఉద్యోగంలో చేరితే. నీ గురించి మమత అంతా చెప్పింది. ఎక్కడో ఎందుకు, ఎగ్మూర్లో మన కంపెనీయే ఉంది, టెక్స్టైల్స్ది, దాన్ని చూసుకో. నీ ఉద్యోగానికి ఏ పేరన్నా పెట్టుకో, పెత్తనమంతా నీదే, లాభాలేం అక్కర్లేదు, నష్టాలు లేకుండా అందులో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వగలిగితే చాలు అంది సుశీల నవ్వుతూ. ఆ మాట విని రాజేశ్వరి ఆశ్చర్యపోయింది. వరుదిని కూడా తెల్లబోతూ చూసింది. ఏం మాట్లాడరు, నచ్చలేదా? నచ్చకపోతే తర్వాత మరో జాబ్ వెతుక్కోవచ్చు, ప్రస్తుతానికి ఖాళీగా ఉండకుండా అంది సుశీల తిరిగి. అదేం కాదంటీ, నా క్వాలిఫికేషన్స్ అవి తెలియకుండా మీరింతలా ఆఫర్ చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంది వరూదిని మొహమాటంగా. చదువుకున్న పిల్లవి, అంతో ఇంతో ఉద్యోగం చేసిందనివి, ఇది చాలు నాకు అంది సుశీల. మీరంతా భరోసా ఇస్తుంటే ఎందుకు కాదంటుంది, రేపే జాయిన్ అవుతుంది అంది రాజేశ్వరి కంగారుగా, ఎక్కడ వరూదిని వద్దంటుందో అన్న భయంతో. వరూదిని తల్లి ఆదుర్ద గమనించింది. సరే ఆంటీ అంది నెమ్మదిగా. నా తల్లి, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, చూసే దిక్కులేక మూసేయాలనుకుంటున్నాను. ఇప్పుడే నీకు ఆర్డర్ చేతిలో పెడతాను. ఈరోజు మంచి రోజు, ఒకసారి మా ఇంటికి రా అంది లేచి నిలబడి. ఇప్పుడా అంది ఆశ్చర్యంగా వరూదిని. ఇప్పుడే, పక్క పోర్షన్లోకి రావడానికి ఏమన్నా ముహూర్తం కావాలా అంది సుశీల నవ్వుతూ. వెళ్ళమ్మా, ఆంటీ దైవంలా మనకి సహాయపడుతున్నారు, ఇదంతా మమత చలవా అంది రాజేశ్వరి సంతోషంగా. సుశీల ఆమె వైపు జాలిగా చూసింది. సుశీల వరూదిని చేయి పట్టుకుని చొరవగా తన పోర్షన్లోకి తీసుకెళ్ళింది. వరూదిని సోఫాలో కూర్చుని ఇల్లంతా కలి చూసింది. ఎటు చూసినా ఖరీదైన సామానుంది. కర్టెన్లు, ఫర్నిచరు, వాజులు అన్నీ నోట్ల కట్టల్ని కక్కుతున్నట్లుగా. కాని ఏంటో లోపం. వరూదినికి ఆ ఇంటి డెకరేషన్ ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. సహజ సిద్ధమైన వెలుగులో ఒక పచ్చని మొక్క తలుపుతుంటే దానికన్నా సౌందర్యముంటుందా అనుకుంది అంత బాధలోనూ. సుశీల లోపలికి వెళ్లి జ్యూస్ తీసుకొచ్చిచ్చి, నీతో మాట్లాడాలనే ఇలా తీసుకొచ్చాను అంది పక్కన కూర్చుంటూ. వరూదిని అర్థం కానట్లు చూసింది. సుశీల వరూదిని చేతి మీద చేయి వేసింది ఆప్యాయంగా. ఎంతకీ హేమంతతో పెళ్ళెందుకొద్దన్నావు? ఆమె సూటి ప్రశ్నకి తెల్లబోయింది వరూదిని. నాకు తెలిసిందని కంగారు పడకు. నేను నీ రహస్యం తెలిసిందని నిన్ను అవమానించాలని అడగడం లేదు, వీలైతే నీ జీవితాన్ని చక్కబరచాలని అడుగుతున్నాను. వరూదిని తలదించుకుంది. దించుకున్న ఆ కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు జారి సుశీల చేతి మీద పడ్డాయి. చ,
ఏడుస్తున్నావా? నీలాంటి పిల్ల ధైర్యంగా పోరాడి కావలసింది సాధించుకోవాలి గాని చేతకందాన్లా ఇలా ఏడవకూడదు. ఒకసారి ఆ ఫోటో కేసు చూడు అంది. వరూదిని ఎదురుగా నిలువెత్తులో ఉండి దూకుతున్న జలపాతంలా హుషారుగా నవ్వులు చిందిస్తోన్న ఒక 25 యువతి ఫోటో వైపు చూసింది. అది నా కూతురు, పేరు కావేరి. అది ఇంట్లో ఉన్న వీధిలో ఉన్న ఒక జలపాతమే. ఉధృతంగా ఉరుకుతూ ప్రవహించే నదే. తండ్రి లేకపోయినా దాన్ని 7 మల్లెపూలు ఎత్తుగా పెంచాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా అది ప్రేమలో పడింది. నేను పెద్ద సంబంధం చూసినప్పుడు అది బయట పెట్టింది. ఆ అబ్బాయిని చూశాను. నాకు నచ్చలేదు. అసలు కారణం అతనికి డబ్బు లేకపోవడం. నచ్చలేదని చెప్పాను. నీకు నచ్చడమేంటి? నేను కదా చేసుకునేది అని ఎదురు తిరిగింది. మరోసారి నా అహం దెబ్బతింది. చస్తే ఈ పెళ్లి జరగనివ్వనని గదిలో బంధించాను. అతన్ని రౌడీల చేత బెదిరించి ఊరు నుండి పంపించేశాను. పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను. ఆ రోజు ఆఖరిసారిగా నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. అమ్మా, అతను లేకపోతే బతకలేను అంది. నాకు తలకెక్కలేదు. పెళ్ళైతే అదే సర్దుకుంటుందిలే అనుకున్నాను. అంతే. ఆ రాత్రి ఇలా చివరికి ఫోటోలో మిగిలింది. ఆఖరి మాట అంటున్నప్పుడు సుశీల కంఠం వణికింది. కన్నీళ్లు జలజల రాలాయి. ఆంటీ, వరూదిని ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ కథ ఆమెని విచలితురాలను చేసింది. సుశీల కళ్ళు తుడుచుకుని, నేను చేసిన తప్పుకి అది జీవితకాలపు శిక్ష వేసి వెళ్ళిపోయింది. ప్రతి క్షణం ఏడుస్తూనే ఉంటుంది నా మనసు. అందుకే నీ కథ అలా ముగియకూడదనే నీతో చనువు లేకపోయినా నువ్వు ఏమనుకుంటావో అన్న సందేహమున్నా జోక్యం చేసుకున్నాను. వరూదిని తలదించుకుంది. అంతా అయిపోయిందంటే అంటూ. ఇంకా ఏమీ అయిపోలేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతా మంచే జరుగుతుందని నా నమ్మకం. ఎలా? ఎలా? మీకేం తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది వరూదిని. తెలుసుకున్నాను. ఇద్దరి మనుషుల్ని విడదీసినా పాపం లేదేమో కానీ 2 కలిసిన మనసులకి ద్రోహం తలపెట్టకూడదు. దానంత పాపం మరొకటి లేదు. అందులోనూ సహాయపడుతున్నట్లుగా నటిస్తూ. సుశీల మాటలు వరూదినికి ఏమాత్రం అర్థం కాలేదు. వద్దంటే వదిలేయండి అంది నిదానంగా. సుశీల వరుదిని వైపు నిస్తంగా చూసింది. సరే, జరిగేదేంటో చూద్దాం. నువ్వు ముందైతే ఉద్యోగంలో చేరు. ప్రతి క్షణాన్ని పూర్తిగా బిజీగా గడుపు. కాలం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అంది. వరుదిని తలూపింది సరే అన్నట్లుగా. సుశీల లోపలికెళ్ళి ఒక ట్రేలో కొత్త చీర, రవికల గుడ్డ పెట్టి దానిమీద అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టి తీసుకొచ్చి వరుదినికి బొట్టు పెట్టించింది. ఇప్పుడు అవన్నీ ఎందుకంటూనే పెద్దావిడ మాటని గౌరవిస్తూ అందుకుంది వరుదిని. సుశీల వరూదిని భుజం తట్టి, నీకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడన్నా నా కూతురు నన్ను క్షమిస్తుందేమో అంటూ ఆమె తలనిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. సరోజిని ఇంట్లో కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతోంది. గుండెల్లో దుఃఖం లొంగచుట్టుకుపోతుంది. ఏంటిదంతా ఇలా జరిగిపోతుందేంటి? ఆడేడి ఎటుపోయాడు? ఎంత ముదనష్టం నా నెత్తికి చుట్టి. అసలు వీళ్ళెవరో నేనెవరు? నాకేటింత బాధ అనుకుంటుంటే పిచ్చెక్కిపోతుంది. కర్ణాకర్ణిగా వినిపిస్తున్న మేళాలు చావు బాజాల్లా వినిపిస్తున్నాయి. అప్పుడే లోపలికొచ్చింది రామలక్ష్మి గ్లాసు లేకుండా. ఏమే, అప్పుడే డబ్బులు వాయిస్తున్నారెందుకే? ఆడుగానొచ్చేశాడా? పెళ్ళికొడుకుని చేస్తున్నారా అంది గాబరాగా సరోజిని. లేదక్క, ఆడు కోర్టులో గెలిచాడంట, మేడలకు అది సంబడం అంది రామలక్ష్మి. అయినా సరోజిని తేరుకోలేదు. చటుకున్న కళ్ళు తిరిగినట్లయి నేల మీద కూలబడి గోడకి జారబడింది. అక్క అంటూ చేయి పట్టుకుంది రామలక్ష్మి ఆదురుదాగా. సరోజిని ఒళ్ళు చల్లబడుతోంది. ఏంటక్క, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది గాబరాగా. నేనంత తొందరగా సావను గాని వెళ్ళి ఇంత పంచదార ఉప్పు కలిపిన నీళ్ళెట్టుకురా, కాస్త బీపీ తగ్గేడిచినట్లుంది అంది సరోజిని. రామలక్ష్మి గబగబా వంటింట్లోకెళ్ళి చారెడు పంచదార, చిటికెడు ఉప్పు కలిపిన నీళ్లు తెచ్చి సరోజిని చేత తాగించింది. 10 నిమిషాల్లో కాస్త తేరుకుని సర్దుకుని కూర్చుంది సరోజిని. ఏమే, నువ్వు గ్లాసు లేకుండా వచ్చి నా కొంప కోల్చకే. చూడు, మొదటిసారి నువ్వు అప్పుకు రాకుండా వచ్చి నా పేణానికి ముప్పు తెచ్చావు. నువ్వెప్పుడు ఇలా రాబాకే అంది సరోజిని చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ. రామలక్ష్మి నవ్వలేదు. చాలే సంబడం, ముందు పద డాక్టర్ దగ్గరికి అంది చేయి పట్టి గుంజుతూ. సరోజిని చేయి విదిలించుకుంది. డాక్టరు ఏటరో కదే, ముందాడు రావాలి. అసలు ఇదంతా ఏటో తేలాలి. అంతవరకు ఎవడూ నాకేం చేయలేడు. నువ్వు వాళ్ళ కొంపకిల్లొచ్చావుగా, ఏం తెలియలేదా? ఏంటో ఆ ముసలాడు సచ్చిన కుక్కలా నీలుకుపోయాడు. గర్వంతో ఉయ్యాలవుతుంటే సీకట్ట దేవరాయిల్లా ఉన్నాననుకుంటాడు. యాదవ రెక్కల మీద సొక్కా ఎప్పుడు నిలబడలేదు. ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊరేగిస్తున్న శవంలా ఉన్నాడు. వీడికి మేడొకటే తక్కువ, దరిద్రుడు అని తిట్టింది సరోజిని. సర్లే, అసలు సంగతి చెప్పు. ఏముంది చెప్పడానికి? ఈడెళ్ళి ఆ పిల్లని బెదిరించి వచ్చినట్టున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు. ఆడేమో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు అక్కడ. ఒక ఫోన్ అన్నా రాలేదు. పిచ్చెక్కిపోతుంది నాకు అంది సరోజిని.
ఆ సాయంత్రం మునిమోపు వేళ దీపమన్నా వేసుకోకుండా అలానే కూర్చుంది సరోజిని. ఏదో అలికిడిగా అనిపిస్తే గుమ్మం వైపు చూసింది. ఆంటీ! ఉలిక్కిపడి లేచి లైటు వేసి, నువ్వంట్రా ఏమంతు, నూరేళ్ల ఆయుష్రా, రారా, నీ గురించి అనుకుంటున్నా అంది. హేమంత్ ఏమీ మాట్లాడలేదు. వచ్చి సరోజిని పక్కన నేల మీద కూర్చున్నాడు. ఏంట్రా అంత తతంగం మీ కొంపలో జరిగిపోతుంటే నువ్వెక్కడో నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నావా? నేనిక్కడ దిక్కుతోచకు చచ్చిపోతున్నాననుకో. హేమంత్ ఈసారి ఏమీ మాట్లాడలేదు. అకస్మాత్తుగా అతను సరోజిని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఆ చర్యకి సరోజిని ఆశ్చర్యపోయింది. వాడు చిన్నతనం నుండి తనకు మాలిమే. అయినా ఎప్పుడు చివరికి తల్లిపోయినప్పుడు కూడా వాడు తన ఒడిలో తలదాచుకోలేదు. అనుకోకుండానే ఆమె చెయ్యి అతని తల నిమిరింది. మగవాడికి ఒంటరితనం ఆవహించినప్పుడు, నిస్సహాయత వెంటాడినప్పుడు ఒక స్త్రీ ఒడి కావాలి. అది తల్లి కావచ్చు, ప్రియురాలిది కావచ్చు. ఆ క్షణం ఎవరైనా తల్లిగానే మారిపోతారు. అతని వెచ్చని కన్నీళ్లు ఆమెని స్పృశించాయి. ఆమె ఉలిక్కిపడి, అరే ఏంట్రా ఏడుస్తున్నావా అంది గాబరాగా. ఆంటీ, వరుదిని కనిపించడం లేదాంటీ అన్నాడతను వేదనగా. ఆమె అతని తలని తోసేసి, ఏంట్రా నువ్వు చెబుతుంది నిజమేనా? అసలేం జరిగింది? ఆడుగాని ఏమన్నా చేశాడా అంది కంగారుగా. హేమంత్ లేచి కూర్చుని గోడకి చేరబడి, లేదాంటీ, అతనికేమీ తెలీదు. నేను హైదరాబాద్ వెళ్లి వాకప్ చేశాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అన్నాడు వేదనగా. దేవుడా, నేననుకున్నంత అయిందిరా. ఇదంతా నీ బాబు చేశాడ్రా. ఆ పిల్లని బెదిరించొచ్చాడు. ఏమన్నాడో ఏమో, ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఒక్క ఉత్తరం అన్నా రాయలేదా, ఫోనన్నా చేయలేదా అంటూ వాపోయింది సరోజిని. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు హేమంత్. అవునరా, ఎవరు నిప్పెట్టారో తెలీదు గాని నీ బాబు వెళ్ళింది మాత్రం నిజం. మరిప్పుడేం చేస్తావ్ అంది వేదనగా సరోజిని. మాట్లాడలేదు హేమంత్. అసలైనా నువ్విప్పుడే వచ్చేది, అసలేం జరుగుతుందో తెలుసుకో నీకు అంటూ గయ్యిన హేమంత్ మీదకి లేచింది సరోజిని. ఏం చేయనంటీ, ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. సెలవు పెట్టి తెలుసుకుందామంటే ఆ నాగావళి పొంగింది. ఫ్లడ్ డ్యామేజీ పనులు ఎమర్జెన్సీగా రాత్రింబవళ్ళు చూడాల్సినవి. అందర్నీ ఆ పనికే తరలించాడు సీఎం. మా నాన్న వెళ్ళాడనుకో, నాకు చెప్పొచ్చుగా. నా మీద నమ్మకం లేదా? అలా ఎందుకు అడ్రస్ లేకుండా చేయడం నాకెంత పిచ్చెక్కిపోతుందో తెలుసా? ఆ నాగావళి ఇప్పుడు నీళ్లు లేకుండా బేటలేసి ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడే పొంగాలా? మధ్యలో ఆ పిల్లనెందుకంటున్నావు? ఆడదని లోకువా? అసలే ఉద్దేశం లేని పిల్లని ముగ్గులోకి దించింది నువ్వు. నీ బాబేం కూశాడో ఏం వాగాడో, లేకపోతే ఉన్నపాటున వెళ్ళిపోయే రకమా? ఇంకెందుకు మరి టింగురంగా అంటూ ఆ మిలికల పామును కట్టుకుని నాట్యమాడు అంది సరోజిని కోపంగా. హేమంత్ సరోజిని వైపు కోపంగా చూశాడు. అసలే పెద్దవైన అతని కళ్ళు జేగురు రంగు తిరిగి ఆమెని శపించే కోడెత్రాచు కళ్ళల్లా మారాయి. అది కాదురా, నాకు నిజంగా చెప్పలేనంత బాధగా ఉంది. ఎదవది ఎందుకు పెంచుకున్నానో మమకారం. నీ బతుకు బాగుండాలని ఆణ్ణి ఎప్పుడూ వదిలేయకమ్మా, ఆడు పిచ్చోడైపోతాడని ఆ పిల్లకి నువ్వు చూడకుండా చెప్పాను కూడా. అయినా ఇంత పని చేసిపోయింది. దానికెంత కనికరం లేకుండా పోయిందే అని ఏడ్చింది సరోజిని. హేమంత్ లేచి నిలబడి చివరికన్నాడు, పోనీ ఆంటీ, బ్లడీ లైఫ్ అంటూ జేబులోంచి సిగరెట్టు పెట్టి తీసి సిగరెట్ వెలిగించాడు. సరోజిని తెల్లబోయి చూసింది అతని వైపు. హేమంత్ సరోజిని ఫీలింగ్స్ గమనించే స్థితిలో లేడు. అతను ఒక దమ్ము పీల్చి లేచి నిలబడ్డాడు. ఏట్రా, మందు కూడా తాగుతున్నావా? ఇక్కడికి తేలేదు. అతని జవాబు విని ఇంకా ఆశ్చర్యపోయింది సరోజిని. అవునరా, మీ మగాళ్ళకి కష్టాలు రాగానే మందు, సిగరెట్లు, ముండలు చాలామంది కనబడతారా. అవతల పిల్ల కూడా నీలాగే తాగుతుందేమో ఎదవకానా. నా ఎదుటే సిగరెట్ కాలుస్తావా అంటూ కోపంతో అతని నోట్లో సిగరెట్ లాగే పోయింది. హేమంత్ విసురుగా ఆమె చేతిని విసిరేసినట్లు తోసి ముందుకి నడవబోయాడు. సరోజిని ఉద్రేకంగా లాగి అతని చెంప మీద కొట్టింది. ఆ చర్యకి దిగ్భ్రమ చెందిన హేమంత్ ఆమె వైపు చూసి వెంటనే చూపు దించుకుని బయటికి నడిచాడు. వాడు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తాడా? పుట్టెడు దుఃఖంతో వాడొస్తే ఆదరించాల్సింది పోయి ఎన్నడూ లేనిది కొట్టింది. ఒక సిగరెట్ కాలిస్తే కొంపంటుకుంటుందా అంటూ నేల మీద కూలబడి ఏడ్చింది సరోజిని. ఆ రోజు ఆఫీస్ కారులో సుశీలతో పాటు ఆఫీసుకి బయలుదేరింది వరుదిని. వరుదినికి లోలోపల ఆందోళనగా ఉంది. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎవరో తన ప్రమేయం లేకుండా ముందుకి తోసినట్లు వెళ్ళిపోతోంది జీవితం. కావలసినవి జారిపోయాయి, అనుకోనివే వస్తున్నాయి. దేవుడు తన పేక నొక్కి పూర్తిగా చావకుండా మళ్లీ మళ్లీ వదిలేసి వినోదిస్తున్నట్లుగా ఉంది. కారు ఎగ్మూర్లోని సుశీల కావేరి టెక్స్టైల్స్కి చేరుకుంది. చాలా విశాలమైన ఆవరణలో ఉందా ఫ్యాక్టరీ. ఆవరణంతా పెద్ద పెద్ద చెట్లతో నీడలు పరుచుకుని చల్లగా ఉంది. చెట్లకి వదల్లేని ప్రియురాళ్లల్లా రకరకాల రంగులతో విరబూసిన బోగన్ విల్లాలు చెట్టుమాల్లో కలిసిపోయి అల్లుకుపోయాయి. నమ్మిన ఆడదానికి ఎప్పటికీ భరోసాగా ఉంటానని మాటిచ్చిన ప్రియుళ్ళలా
చెట్లు నిటారుగా నిలబడి కొమ్మ కొమ్మన పూల రెమ్మల్ని మోస్తున్నాయి. సుశీల కారు దిగింది. వరూధిని అనుసరించింది కొంచెం బిరుకుగా. ఇద్దరూ లోనికెళ్లగానే ఒక నడివయసు స్త్రీ ఎదురొచ్చింది. సుశీలకి విష్ చేసి చిరునవ్వుతో వరూధిని వైపు చూసింది. మా కావేరి మళ్ళీ తిరిగొచ్చింది అంటూ నవ్వింది సుశీల. ఆమె వరూధిని వైపు చూసి, అవును, నాకు అలాననిపిస్తోంది మేడం అంది. ఈమె ఈ రోజు నుండి నీ పర్సనల్ సెక్రటరీ. ఈ ఫ్యాక్టరీ బాగోగులన్నీ ఈమెకు తెలుసు. నీకన్నింటికీ చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇక్కడ హోదాలు భేషజాలు అంటూ ఏమీ లేవు. న్యాయపరమైన లాభసాటిగా వ్యాపారాన్ని నడిపిస్తే చాలా కుటుంబాలు ఇంత తిని హాయిగా బ్రతుకుతాయి. మన ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఎక్కువ మంది స్త్రీలే. అందరూ భర్తలు అనారోగ్యంగా ఉండి పని చేయలేని వారి భార్యలో, లేక దురలవాట్లతో చనిపోయిన వారి భార్యలో. వీళ్ళందరూ కష్టపడి చెప్పినట్లుగానే పనిచేస్తారు అంది సుశీల. ముగ్గురు ముందుకు నడిచారు, ఫ్యాక్టరీ అంతా చూస్తూ. కొందరు బట్టల్ని రంగుల్లో ముంచి ఆరేస్తున్నారు. మరికొందరు ఆరిన వాటిని ఇస్త్రీ చేస్తున్నారు. ఇంకొందరు పొడవాటి బల్లల మీద రకరకాల డిజైన్లు ముద్రిస్తున్నారు. ఇవన్నీ నేత వస్త్రాలే వరూధిని. కోర రంగు నేతగుడ్డని కొని మనం వాటిని రకరకాల రూపాల్ని కల్పిస్తాం. నువ్వు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి డిజైన్లు సెలెక్ట్ చేసి చెబితే మనకి డిజైనర్ ఉన్నాడు. అతను వాటిని తయారు చేస్తాడు అంటూ చివరికి ఒక క్యాబిన్లోకి తీసుకెళ్ళింది సుశీల. ఆధునికంగా తయారు చేసిన ఆ క్యాబిన్లో వరూధిని ఎండి సీట్లో కూర్చోబెట్టి మళ్లీ వెలుగొచ్చింది అంది సంతోషంగా. ముందే సిద్ధం చేసి పెట్టుకున్న ఫ్లవర్ బొకే వరూధినికి అందించింది ప్రియంవదగా పిలువబడుతున్న పర్సనల్ సెక్రటరీ. నువ్వంతా ఓపిగ్గా చెప్పు, తను తేలిగ్గానే అల్లుకుపోతుంది, తెలివైన పిల్ల అని బయటకొచ్చాక ప్రియంవదకి చెప్పి బయలుదేరింది సుశీల. ప్రియంవద తిరిగొచ్చేటప్పటికే వరూధిని అక్కడున్న కొన్ని ఫైల్స్ తీసుకుని స్టడీ చేస్తూ ప్రియంవదని చూసి చిన్నగా నవ్వుతూ, ముందు ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటే మనం మరి ముందు ఇంకెంత మేరకు ఖర్చు పెంచుకోగలమో తెలుస్తుంది కదా ఆంటీ అంది. ప్రియంవద ఆ మాటకి సంతోషించింది. అవును మేడం అంది నవ్వుతూ. నో మేడం, కాల్ మీ యాజ్ వరూధిని. నాకు నిజంగా పరిశ్రమల గురించి ఏమీ తెలియదు. మీరు నన్ను గైడ్ చేయండి. ఆర్థిక విషయాల గురించి ముందు నాకు వివరించండి. ఆ తర్వాత మన టెక్స్టైల్స్ని కొత్త పందాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిద్దాం అంది. ముందు లోనికి చాలా బెరుకుగా వచ్చిన వరూధిని సీట్లో కూర్చోగానే వెంటనే గంభీరంగా మారి కంపెనీ విషయాల్ని చర్చించడం, అది ముందుగా డబ్బులు పెట్టుబడి లాభనష్టాల గురించి మాట్లాడడం చాలా సంతోషాన్ని కలిగించింది ప్రియంవదకి. ఆ సంగతే ఫోన్ చేసి సుశీలకు చెప్పింది. సాయంత్రం ఇంటికెళ్లి స్నానం చేసి రాజేశ్వరి పెట్టిన టిఫిన్ తిని చిత్రని ఎత్తుకుని ఆడిస్తున్న కూతురి ముఖ కవళికల్ని గమనించసాగింది రాజేశ్వరి. వరూధిని ముఖం గంభీరంగానే ఉన్నా నిన్నటి దైన్యం కనిపించలేదు రాజేశ్వరికి. కాస్త ఊపిరి పీల్చుకుని, ఎలా ఉందమ్మా పని అని అడిగింది. కొత్త కదమ్మా, కొద్దిగా స్టడీ చెయ్యాలి, 1 వారం పడుతుంది అర్థం కావడానికి అంది జుట్టుపట్టి లాగుతున్న చిత్ర చేతుల్ని విడిపించుకుంటూ. కాసేపటి తర్వాత కాసేపు ఆంటీతో మాట్లాడాలి అంటూ చిత్రాన్ని రాజేశ్వరికి అప్పగించి సుశీల దగ్గరికి వెళ్ళింది వరూధిని. వరూధిని చూడగానే సుశీల ముఖం వికసించింది. నేనే వద్దామనుకున్నాను, పగలు రాత్రి బోర్ కొట్టిస్తున్నానేమోనని రాలేదు అంది సుశీల నవ్వుతూ. వరూధిని తాను గమనించిన విషయాల్ని క్లుప్తంగా ఆమెకు చెప్పి, డిజైనింగ్ చాలా మార్చాలంటీ అంది. అలాగే, జనానికి నచ్చేవేంటో గమనించి డిజైనింగ్ చేయించు అంది. బదులుగా వరూధిని నవ్వి, అలా కాదంటీ, మనం తయారు చేసే వాటిని జనం ఇష్టపడాలి అంది. అంటే అంది సుశీల అర్థం కానట్లుగా. సినిమా వాళ్ళు కూడా జనానికి నచ్చినవే అంటూ తమ ఆలోచనల్ని పదే పదే రిపీట్ చేసి ఆ కళాఖండాల్ని మన నెత్తిన రుద్దుతుంటారు, అందుకని నవ్వొస్తుంది అంది. సుశీల వింటూ అంది. ఎవరైనా ప్రేక్షకులు ఒక ముసలి హీరో అన్నీ అంటించుకుని కుర్రాళ్ల 2 అర్థాల పాటలు పాడి పొడుచుపిల్లతో ఎగరడం ఇష్టపడతారా? వాళ్ళు అలాంటి సినిమాలే పదే పదే తీస్తుంటే ఏం చేస్తారు? గతిలేక చూస్తారు. అలాగే కస్టమర్స్కి ఇవే ఇష్టం అని పదే పదే ఒకే రకమైన డిజైన్స్ మనం ప్రవేశపెడితే చాయిస్ లేక కొనుక్కుంటారు. నేను ఈరోజు ఇతర కంపెనీల డిజైన్స్ కొన్ని తెప్పించుకుని చూశాను. కొంత భిన్నంగా చేద్దామని డిజైనర్ చెప్పాను అంది. సుశీల మెచ్చుకోలుగా చూసింది. ప్రియంవద బాగా సహకరిస్తున్నారు. సరే వస్తానంటీ అంటూ పైకి లేచి, రోజులో కాసేపు మీరు వస్తుండండి. అలా యజమాని రావడం వలన మాలో పని పట్ల భయభక్తులుంటాయి అని చెప్పి వెళ్ళిపోతున్న వరూధిని మెచ్చుకోలుగా చూసింది సుశీల. ఈ మమత ఏమైనట్లు? చాలా నమ్మకంగా మాట్లాడిందే, కొంపదీసి మళ్ళీ మోసం చేసిందా అని ఆలోచిస్తూ బెడ్రూంలోకి వెళ్ళింది సుశీల. ఆ రాత్రి సరోజిని భోంచేయలేదు. నిద్ర అసలే లేదు. నిక్షేపం లాంటి కుర్రాడు ఎందుకు కాకుండా పోతున్నాడని భయంగా ఉంది. చక్కటి పిల్లాడు, చదువు సంస్కారం ఉన్నవాడు ఇలా అయిపోతున్నాడేంటి?
ఈ నిర్భాగ్యపు ప్రేమని విషమని తెలియక అమృతమని తాగి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారే. ఇప్పుడెంత పనైంది. ఏ కట్లపామునో తాచుపామునో తాళి కట్టి ఇద్దరు పిల్లల్ని కని బతికిడ్చేదానికి ఈ ప్రేమలు సింగినాదాలు ఎందుకు? రేపు దేవుడి దయవల్ల వాడొస్తే వాణ్ణి వాస్తవ జీవితానికి తీసుకురావాలి. అసలు వాడొస్తాడా? ఎన్నడూ లేంది కొట్టింది అనుకుంటూ ఆలోచనలతో సతమతమవుతూ ఏ తెల్లవారుజాముకో పడుకుంది సరోజిని. మెలకు వచ్చేసరికి ఎండ మొహాన పడి చుర్రుమనిపిస్తోంది. అయ్యో నా సిగ్గు చెమడా, ఈ వేళపడిదాకా పడుకున్నానేంటి అనుకుంటూ ఆదరాబాదరాగా లేచి మొహం కడుకుని కాఫీ గ్లాస్ తెచ్చుకుని వీధిలో రాటకి చేరబడింది సరోజిని. అప్పుడే నాగిని వాళ్ళమ్మ కలిసి ఇంటి ముందు నుండి వెళుతూ కనిపించారు. సరోజిని మరొకసారైతే ఏదో ఒకటని పలకరించేదే. ఇప్పుడసలు మనసు రాలేదు. నాగిని చూస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరతాయన్న సామెత గుర్తొచ్చి మనసు కలుక్కుమంది. దేవళానికి పోయిస్తుము అంది వాళ్ళమ్మ. సరోజిని నిస్సత్తువుగా తలూపింది. పెండ్లి పెట్టుకుంటాం కదా అందావిడ తిరిగి. సరోజిని అలానే సర్పద్రష్టలా చూస్తోంది. వాణ్ణు కూడా వచ్చినాడు అంటూ ముందుకు సాగిపోయారు. నిస్సహాయంగా లోపలికొచ్చి కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ నుండి 2 కన్నీటి బిందువులు జారిపడ్డాయి. ఒక్కసారి కాళ్ళ మీద ఏదో స్పర్శ. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సరోజిని. హేమంత్ కాళ్ళ మీద తల పెట్టుకుని గబుక్కున హేమంత్ని లేవదీసి ఏంట్రా ఇది అంది కంగారుగా. క్షమించాంటీ, నిన్నలా ప్రవర్తించి ఉండకూడదు అన్నాడు గద్గదంగా. సా నేనేమీ అనుకోలేదురా, నా చేయికి బొల్లురాను గబుక్కుని కొట్టేశాను, దెయ్యం పట్టింది నాకు అంది బాధగా. లేదంటీ, అమ్మ తర్వాత అమ్మవే. నువ్వు కొట్టావని కాదు, నా ప్రమేయం లేకుండా అంతా జరిగిపోతోంది. ఎంత చెప్పినా వినడం లేదు. మాట్లాడితే ఊరేసుకుంటానంటున్నాడు, బెదిరిస్తున్నాడు. ఈ పెళ్లి నేను చేసుకోలేనంటీ, నువ్వన్నా నాన్నకు చెప్పవా? ఒక చిన్నపిల్లాళ్లా అర్థించాడు హేమంత్ జాలిగా సరోజిని కళ్ళలోకి చూస్తూ. సరోజినికి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. ఏంటంటే నా కోసం ఒక్కసారి నాన్నతో. సరోజిని ఆప్యాయంగా హేమంత్ తల నిమిరింది. పిచ్చి సన్నాసి, నువ్విలా నన్ను బతిమాలాడాలా ఏంట్రా? అన్నీ అయ్యాయి. నన్ను తిట్టినా ఆఖరికి కొట్టినా పర్వాలేదని ఎల్లి కాళ్ళెట్టేసుకుని అడిగాన్రా. ఆడు మడిసా? ఆడికి పిల్లలని పెళ్ళామని ఎప్పుడన్నా కనికరముందా? ఆడు కొంచెం కూడా మనసు మార్చుకోలేదు. హేమంత్ తలదించుకున్నాడు. సరే ఆంటీ, ఏం జరిగితే అది జరుగుతుంది. నేను ఈ పెళ్లి మాత్రం చేసుకోను, చస్తే చావని అంటూ పైకి లేచాడు. సరోజిని చటుక్కున హేమంత్ చేయి పట్టుకుంది. ఒరే, ఒక మాట అడుగుతాను, జవాబు చెప్తావా? ఏంటన్నట్లుగా చూశాడు హేమంత్. నీకు నీకు వరుదిని కనిపిస్తుందని నమ్మకముందా? ఆ ప్రశ్నకి అయోమయంగా చూశాడు. పిచ్చి సన్నాసి, ఆ పిల్లని నీ బాబు బహుశా ఇలాగే సత్తానని బెదిరించుంటాడు. అందుకే ఉన్నపాటుగా చేస్తున్న ఉద్యోగాన్ని, సొంత కొంపని వదిలేసి వెళ్ళిపోయింది. బెదిరిపోయి కాదురా, ఇసిగిపోయి. అంటే చాలా గట్టిగా నిర్ణయం చేసుకుందన్నమాట. ఇక వరుదిని నీకు తారసపడదు. ఒకవేళ కనబడ్డా నిన్నిక చేసుకోదు అంది సరోజిని. ఆంటీ, అవునరా, ఇది 100కి 100 పాళ్ళు నిజం. హేమంత్ ఆమె కాళ్ల మీద తలపెట్టి పడుకున్నాడు. ఆమె చీర కుచ్చిళ్ల తడి ఆమెకు తెలుస్తోంది. నా మాటిని నాగిని పెళ్లి చేసుకో. ఉలిక్కిపడి చూశాడు హేమంత్. అవునరా, నేనే ఈ మాట చెబుతున్నాను. సృహలో ఉండే మాట్లాడుతున్నా. ఇది జీవితం, సినిమా కాదు. బతుకు బుగ్గి చేసుకోవడానికి. మిగతా బతుకు ఎట్ట ఉన్నా లేకపోయినా లాగాలి. మీ మాంసత్తే నేను బతకడం లేదా? మీ ఇద్దరికీ రాసి లేదు. నువ్వు నిదానంగా ఉద్యోగం చెయ్యాలి. నలుగురిలో మడిసిలా బతకాలి. తప్పదు. ఈ నాగిని కాకపోతే ఇంకో భోగిని. ఆడది లేకుండా బతుకు నడవదు. కాగడానో కిరసనాయల దీపమో కొంపలో పెట్టే దిక్కొకటి ఉండాలి. 2 నలుసులు పుడితే నీ బాధ్యతలు మారిపోతాయి. వచ్చిందొక కల అనుకో. ఖాళీగా ఉన్నప్పుడు తెలుసుకో, అంతే అంది సరోజిని మనసు దిటవు చేసుకుని. నెవ్వర్ ఆంటీ అన్నాడు హేమంత్ ఉద్రేకంగా. ఆ పిచ్చివాగుడే వద్దు. నేను నికార్సైన నిజాలు వడగట్టి చెప్తున్నా. అనుకున్నది జరగలేదని ఎత్తిపడేయడానికి ఇది కుండ కాదు, జీవితం. చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. దేవుడు నీకేదో పెద్ద బాధ్యతే ఒప్పజెప్పుంటాడు. కాదనడానికి నువ్వెవరివి? కానీ ఇదెలా సాధ్యమంటే నేను వరుణ్ణి మర్చిపోలేను అన్నాడు హేమంత్ ఉద్వేగంగా. పిచ్చి సన్నాసి, ఎవరు మరిచిపోమన్నారు? మీ అమ్మ వెళ్ళిపోయింది, మరిచిపోయావా? ఇదే అంతే. హేమంత్ మాట్లాడలేదు. సరోజిని హేమంత్ గడ్డం పట్టుకుని, నా మాటిను, కాలికి దెబ్బ తగిలిందని నడవడం మానలేం. జీవితము అంతేరా. కదిలిస్తే ఎందరి బతుకుల్లో ఎన్ని కలతలుంటాయో. లే, నడక సాగించు. మరి నాగినికి ఇదంతా చెప్పనా? హేమంత్ కొంత దారికొస్తున్నందుకు సరోజిని సంతోషించింది. పిచ్చి ఎదవా, ఇలాంటివి చెప్పుకుంటారా? ఇక సీమ కుట్టినా నిన్ను అనుమానంగానే సోతది. ఆడబుద్ధి నీకు తెలవదురా ఎదవా.
ముందు బాగానే అంటారు అరికథల. ఆనక నీ బతుకుంటాది. వద్దు. ఇది నీ మనసులోనే సమాధి చేయి. హేమంత్ లేచి నిలబడ్డాడు నిస్సత్తువుగా. వస్తా ఆంటీ అన్నాడు. అతను వెళుతుంటే గుండె పిండేసినట్లు చూసింది సరోజిని. తనేంటి ఇలా చెప్పేయగలిగింది? ఇంత కఠినత్వం ఎక్కడ్నుంచొచ్చింది తనకి? సరోజిని కళ్ళు అవిరామంగా వర్షించసాగాయి. అలానే కూలబడిపోయింది నిర్జీవంగా.